శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మదయ్యతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మీ ముందుకొచ్చి చాలా రోజులైపోయింది. నేను కంచికి కూడా వెళ్ళేసొచ్చానండి. కంచి విశేషాలు కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకో విషయం ఏంటంటే, నేను వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులైపోయింది. కాబట్టి దానికి ఏంటి రీజన్ అనేది కూడా నేను ఈ వీడియోలో మీతోటి పంచుకుంటున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఇంకా వచ్చేసి నేను కంచికి వెళ్ళాను కదండీ! కంచికి వెళ్ళినప్పుడేమో అభిషేకానికైతే వెళ్ళాను. కాకపోతే అమ్మ అభిషేకాన్నయితే నాకు ఆ భాగ్యాన్ని ఇవ్వలేదు. కాపోతే బాధపడుతూ ఉన్నాను. అభిషేకం జరగలేదే అనేసని చెప్పి. అంటే అభిషేకానికి కుదరలేదనమాట. వెళ్ళాను కానీ అప్పటికే ఫుల్ అయిపోయింది. అంటే ఇంకా 2 డేస్ ఆగాలి అనేసని చెప్పారు. 2 డేస్ ఆగడం అంటే మనం కంచిలో చాలా కష్టమండి. హోటల్‌కి బిల్ పే చేసుకోవడము ఇవన్నీ కూడా. ఆన్‌లైన్ చేసుకుందామా అంటే ఆన్‌లైన్‌లో దొరకదు. డైరెక్ట్‌గా వెళ్ళి మనము అభిషేకానికి టికెట్ అయితే తీసుకోవాలనమాట. సరే అనేసని చెప్పి దర్శనము మేము వెళ్ళిండేదే 6 అలా వెళ్ళామనమాట. ఈవినింగ్ 6కి అలా వెళ్ళాము. సరే ఇంకా అప్పటికి జనాలు చాలామంది ఉన్నారు అమ్మని దర్శనం చేసుకుందామన్నా కూడా. కాకపోతే మాకు రూమ్ అనేది అమ్మవారి గుడి దగ్గరలోనే ఉందనమాట. బై వాకబుల్లే. అంటే 2, 3 మినిట్సే పడుతుంది. సరే అటైతే క్లోజింగ్ టైమ్ అప్పుడు వచ్చి అంటే 8:00కి వచ్చేసి దర్శనం చేసుకుందాము అమ్మని అనేసని చెప్పి శివయ్య దగ్గరికెళ్ళిపోయాము. అయితే శివయ్య దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా బాగా రష్ ఉన్నారండి. అంటే మేము వెళ్ళిండేది శనివారం అనమాట. శనివారం వెళ్ళాం. శనివారం ఈవినింగ్ వెళ్ళామనమాట తిరుపతి నుంచి. మా అమ్మ వాళ్ళది తిరుపతే కదండీ! తిరుపతికి వెళ్ళి అమ్మని, చెల్లిని తీసుకొని నేను కంచికైతే వెళ్ళాను. అయితే శివయ్య దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఫుల్ రష్‌గా ఉన్నారు. ఎలా అబ్బా! అనేసని ఆలోచించుకుంటుంటే ఎవరో తెలీదు గానీ ఒకాయన వచ్చి ఒక రూ. 1000 ఇస్తే డైరెక్ట్‌గా దర్శనంకి తీసుకెళ్తాను అన్నారు. మేమంతా 6 మంది ఉన్నాం పిల్లలతో సహా. సరే అని చెప్పేసని ఆయనకి అమౌంట్ అయితే ఇస్తే చక్కగా దర్శనానికైతే తీసుకెళ్లారు. తీసుకెళ్తే శివలింగము అంటే అమ్మవారు చేసిన శివలింగము చక్కగా దర్శించుకున్నామనమాట. ఎలాంటి అలంకరణ లేదు. చాలా దగ్గరగా బాగా దర్శనం అయ్యింది. తక్కువ టైంలోనే శివయ్య దర్శనం అయితే అయిపోయిందనమాట తండ్రిది. ఇంకా అమ్మ దగ్గరికి రావాలి. అక్కడికే 7:30 అలా దాటేసింది. కొంచెంగా ఇంకా పిల్లలు ఆకలి అంటా ఉన్నారని చెప్పి వెళ్ళి టిఫిన్ తినేసి అమ్మ దగ్గరికి వచ్చాం. అమ్మ దగ్గరికి వచ్చేసరికి 8 దాటిందనమాట. నైట్ 8 దాటేసింది. సరే అని చెప్పి లైన్‌లోకెళ్తే లైన్‌లో ఫుల్ రష్. అనుకోకుండా వర్షం కూడా వచ్చేసింది. సరే అనేసని చెప్పి దర్శనం అయితే లోపలికి వెళ్ళాము. క్యూ లైన్‌లో నుంచే లోపలికైతే వెళ్ళాము. వెళ్ళి అమ్మని చక్కగా దర్శించుకున్నాం. ఎంత బావుందంటే అమ్మ మొత్తము చందనంతో అలంకరించారండి. అసలెంత బాగా నవ్వుతుందంటే ఆ కళ్ళు అవన్నీ. దర్శనం బాగా అయింది. ఒక 2 మినిట్స్ అలాగా ఆపారు. చూసుకున్నాను. ఇంకా అమ్మవారి మెయిన్ గుడి అంటే గర్భగుడి బ్యాక్ సైడ్‌కెళ్ళి కూర్చున్నామనమాట. అంటే బాగా వర్షం పడుతోంది కదా! వర్షం పడుతూ ఉండేసరికి ఇంకా బయటికి వెళ్ళలేక ఇంకా అక్కడే అయితే కూర్చున్నాం. పిల్లలు కూడా ఉన్నారు. మళ్ళీ వర్షంలో ఎందుకులే కొంచెం తగ్గాక వెళ్దాము అని చెప్పేసని కూర్చున్నాం. అనుకోకుండా ఒక ఆయన వచ్చి అంటే మా చెల్లి వెనకాలంతా ఏం చేస్తున్నారు అని చెప్పి చూస్తా ఉన్నారనమాట. అంటే అక్కడ పల్లకికి అలంకరిస్తున్నారనమాట. లాస్ట్‌లో అమ్మవారిని పల్లకి సేవలో గర్భగుడి మొత్తం ఒక్కసారి అలా తిప్పి తీసుకొస్తారనమాట ఉత్సవమూర్తిని. అయితే చిన్న అమ్మవారనమాట అమ్మవారు. అయితే అక్కడ అలంకరిస్తా అంటే మా చెల్లి వెళ్ళి అక్కడ నిలుచుకుంటే ఒక ఆయన చెప్పారనమాట. ఒక పూజారో మరి ఎవరో తెలియదు గాని ఒక ఆయన చెప్పారు గుడిలో ఉండే ఆయన. మీరిప్పుడు ఎలాగో బయటికి వెళ్ళలేరు కదా! అమ్మది మహాహారతి జరుగుతుంది. వచ్చి అక్కడికొచ్చి చూడండి అనేసని. అబ్బా! ఎంత మంచి దర్శనం జరిగిందంటే నిజంగానే అభిషేకానికి మనం ఎంతసేపైతే కూర్చొని చూస్తామో అంతసేపు చక్కగా అమ్మవారికి మహాహారతి అలా హారతిస్తూ ఉంటే అమ్మ కళ్ళు తిప్పుతోందండి. నిజంగానే పూజారి వాళ్ళు కూడా చెప్తున్నారన్నమాట. చూడండి అమ్మ కళ్ళు చూడండి అనేసని చెప్పి. ఇలా తిప్పితే కుడివైపుకి తిప్పితే కుడివైపుకి, ఎడమవైపుకి తిప్పితే ఎడమవైపుకి ఇలా చక్కగా కళ్ళు తిప్పుతోందనమాట దగ్గర నుంచి. అస్సలు నిజంగానే అండి ఎంత బాగా ఇచ్చిందంటే దర్శనము. అంతే కాకుండా మొత్తం హారతి అయిపోయిన తర్వాత తలుపు వేసేశారు. తలుపు వేసిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చి చెప్పాను కదా పల్లకి సేవ అని చెప్పేసని పల్లకిలో కూర్చోపెట్టారు. ఆ పల్లకిలో తీసుకొచ్చి కూర్చోపెట్టేటప్పుడు మనము 16 శుక్రవారాల వ్రతం అప్పుడు నేను కామాక్షి దుఃఖ నివారణ అష్టకం చదువుకున్నాను కదా! ఆ స్తోత్రాన్ని అక్కడ చెప్తున్నారనమాట.
చక్కగా నాకు అంటే నేను చెప్పాను, కాకపోతే మనకు గుర్తుండాలి కదా! ఫోన్ తీసి మనం చూడలేము అక్కడ గర్భగుడిలో. కాకపోతే నాకు ఎంతవరకు వచ్చిందో అంతవరకు నేను గూడా పాడాను. అది గూడా నాకు చాలా సంతోషమేసింది. ఇంకా అదయిపోయిన తర్వాత ఒకసారి ఒక రౌండ్ చుట్టూ అమ్మ పల్లకి వెనకమాలే అనమాట. చక్కగా గర్భగుడి చుట్టూ ఒక చుట్టూ తిరిగేసి, మళ్ళీ ఈ పక్క ఏకాంత సేవ. ఇవన్నీ గూడా అమ్మ నాకు కల్పించిందండి. నిజంగానే అభిషేకం చూడలేకపోయాను అని చెప్పి బాధపడ్డాను కానీ, అమ్మ ఎందుకే పిచ్చిదానా, అభిషేకం ఎన్ని సార్లు చూస్తావు? ఒకసారి చూసావు కదా! ఈసారి ఏకాంత సేవ మహాహారతి చూడు అనేసని చెప్పి చూపిచ్చిందండి. చూడండి కామాక్షమ్మ ఎలా నవ్వుతోందో. ఆ! అలాగైతే కంచిలో మంచిగా దర్శనం జరిగింది. మరుసటి రోజు ఇంకా పీఠానికి వెళ్తానని చెప్పాను కదా! మరుసటి రోజు అంటే ముందు రోజు నేను పీఠానికి వెళ్ళి ఏమేం సేవలుంటాయి, ఎంత అమౌంటు, ఎట్లా కట్టాలి ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాను. మరుసటి రోజు నేను కాకపోతే మనకి పీఠాధిపతులొచ్చేసి అది ఒరిక్కాయ అంట. ఒరిక్కాయ, ఒరిగీను అక్కడున్నారని చెప్పేసి అన్నారు. ఉభయ పీఠాధిపతులు. ఇద్దరు కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. సరే అని పొద్దున అది కొంచెం మనకి కంచి నుంచి కొంచెం దూరం అనమాట. ఒక 15, 20 నిమిషాలు పడుతుంది ఆటోలో. ఒక 200, 250 అలా తీసుకున్నాడు ఆటో అతను రూమ్ దగ్గర నుంచి. అయితే వెళ్ళాము. మార్నింగే టిఫిన్ చేయకుండా వెళ్ళాలని చెప్పారు. అంటే నేను పాదపూజ చేపించుకుందాము అని చెప్పి వెళ్ళాను. పాదపూజ అయితే 250 రూపీస్. అంటే అష్టోత్తర పాదపూజ. అష్టోత్తరాలతోటి పాదపూజ చేస్తారు. అదే మనము సహస్రంతో చేపించుకోవాలి అనేసంటే కనుక 500 కట్టాల్సొస్తుంది. ఇంకా భిక్షావందనం ఇదొచ్చేసి 3000 అనమాట. అంటే పీఠానికి భిక్షావందనము లాగా అనమాట ఇవ్వడము. అంటే అదే నాకు తెలిసిండేది. అదొచ్చేసి 3000 అనమాట. ఇంకా కొన్ని సేవలున్నాయి. అవన్నీ కూడా 1500 ఇలా 1000 అలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. ఇక్కడికొచ్చేసరికి అనుకోకుండా ఇంకొకటి జరిగింది. అది ఏమిటంటే, మనకి శంకరాచార్యుల వారు కైలాసం నుంచి 5 శివలింగాలు తెచ్చారని చెప్పి అందరికీ తెలుసు కదా! అందులో ఒకటి మనకి శృంగేరిలో ఒకటి, కంచిలో ఒకటి, ఇంకో నేపాల్ దగ్గర ఒకటి ఇలాగా ఉన్నాయి. అయితే ఎప్పుడు చెప్పేదేంటంటే, అనుకోకుండా చంద్రమౌళీశ్వరి పూజ చూడడం జరిగింది. శంకరాచార్యులు తీసుకొచ్చిన శివలింగాన్ని దర్శనం చేసుకునే భాగ్యం కలిగిందనమాట ఆ పూజలో కూర్చొని. నిజంగానే అండి అసలు అనుకోలేదు. నేను అసల చూస్తానని అనుకోలేదు. అనుకోకుండా అమ్మ ఇన్ని కల్పించిందనమాట కంచికి వెళ్ళేసరికి. మొత్తం. ఇంకా భిక్షావందనం కూడా కట్టాను. అంటే గురువు వాళ్ళది ఆశీర్వాదం తీసుకోవాలి అనేసని చెప్పేసని మా గురువుగారు చెప్పారు. మా గురువుగారు నాకు తెలిసిన అంకుల్ కూడా చెప్పారు భిక్షావందనము. నువ్వు కంచికి వెళ్తే కనుక పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకో అమ్మా అనేసని చెప్పారు. సరే అని చెప్పేసని భిక్షావందనం కూడా కట్టాను. చక్కగా చంద్రమౌళీశ్వర స్వామి పూజ మొత్తం చూసుకొని, అభిషేకం అంతా చూసుకొని, ఇంకా చాలా బాగా జరిగిందండి. అసలు మాటలతో మనం చెప్పలేము. ఇంకా భిక్షావందనంకి కట్టినప్పుడు సంకల్పం చెప్పించారు. లాస్ట్‌లో ఏమో ప్రసాదం ఇచ్చారు. చక్కగా గురువుగారి ఆశీర్వాదముతో ఇచ్చారనమాట. మీరిప్పుడు నేను ఏమేమి ఇచ్చారో మీకు చెప్తా నేను. ఇంగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా! అప్పటి నుంచి చూపిస్తున్నాను. శంకరాచార్యుల వారిది ఇది ఇచ్చారనమాట. అలాగే ఇగోండి ఇక్కడ కామాక్షి అమ్మ. కామాక్షి అమ్మది కూడా ఇలా ఫ్రేమ్ లాంటిది, ఫ్రేమ్ కాదు లామినేషన్ అనమాట. లామినేషన్ అనేది ఇచ్చారు. ఇగోండి చూడండి ఎంత బాగుంది కదా, నవ్వుతోంది. అలాగే ఇదొచ్చేసి వుడెన్ అనమాట. వుడెన్ తోటి. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి. ఇదిగోండి ఇదొకటి, ఒకటి అంటే వెండిలో అనమాట. వెండిలో ఇచ్చారు కామాక్షమ్మ రూపు కనిపిస్తుంది కదా, కామాక్షమ్మ రూపు. ఇదిగోండి బ్యాక్ సైడ్ మామూలుగా కామాక్షి దేవాలయం అనేసి అని చెప్పి శ్రీ కామాక్షి దేవి అని, అలాంటిది చిన్నదనమాట ఇంకొకటి. ఈ వెనకాల తామర పువ్వు ఉంది. ఇవి 2 కాసులు ఇచ్చారనమాట. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది వెండిలో ఇచ్చారు. అలాగే ఇదిగోండి రుద్రాక్షమాల ఇచ్చారు. ఇంకా కుంకుమ, విభూతి, అక్షింతలు ఇవన్నీ కూడా ఇచ్చారు. అలాగే ప్రసాదం ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి ఇదొకటి ఇచ్చారనమాట. ఉభయ పీఠాధిపతులు ఉండేటిది ఫ్రేమ్ ఒకటి ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇది ఇచ్చారు. ఇది కూడా వుడెనే. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్న పాప తీసుకుంది. శంకరాచార్యుల వారిది కావాలి అనేసి అని చెప్పి గట్టిగా పట్టుపడి మరీ తీసుకుందనమాట.
ఇవైతే ఇచ్చారండి మనకి భిక్షావందనంకి కట్టినప్పుడు ప్రసాదంగా స్వామివారి ఆశీర్వాదంతో ఇవి ఇచ్చారు. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే కనుక చిన్న గోమాత ఉంది కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి మనకి ఉండండి నీటికి కనిపిస్తుంది, ఇదిగోండి కనిపిస్తుంది కదా చిన్న గోమాత, బాగుంది కదా, చాలా చిన్నదండి. అంటే జస్ట్ ఇదిగోండి ఇంతే ఉందన్నమాట, 1 ఇంచ్లోనే, 1 ఇంచ్ హైటే, 1 ఇంచ్ కూడా ఉందో లేదో తెలియదు, చాలా చిన్నది. ఇది కూడా వచ్చి 250 అలా పడింది. ఇది వచ్చేసి కంచి పీఠంలో తీసుకున్నాను. ఇంకా పక్కన వచ్చేసి ఆంజనేయ స్వామిది మా పెద్ద పాప తీసుకుంది, అది కూడా చిన్నది బ్రాసే. ఓకే, అవైతే మేము సపరేట్గా కొన్నాము, అవైతే మనకి ప్రసాదంగా ఇచ్చిండేటివి కాదు. సో ఇంకా ఇలాగైతే పూజ గదిలో ఇవన్నీ నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తాను. వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే, ఒకటి వచ్చేసి నేను కంచికి వెళ్ళాను ఒక 1 వీక్ కంచిలో లేను, 2 డేస్ కంచిలో ఉన్నాను. 1 నైట్ నిద్ర చేశాను. తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. ఇంకా వీడియోస్కి అనేసానంటే కనుక గురువుగారు కొన్ని రోజులు గ్యాప్ ఇమ్మని చెప్పారండి. అంటే సాధనకి, విచారానికి, జపం చేసుకోవటానికి, వీటన్నిటికీ కూడా బుక్స్ చదవడానికి, వీటన్నిటికీ కూడా సమయము చాలా ఇవ్వాలి. ఇప్పుడు నేను గురువుగారి ఏమంటారంటే గురువుగా అంటే ఏమంటారంటే గురువుగారి దగ్గర అంటే గురువుగారి ఆధ్వర్యంలో చేస్తున్నాను సాధన అనేది. కాబట్టి సమయం అనేది చాలా కేటాయించాలి. మనము చేసిన విచారణ చేసుకోవడము, సాధన చేయడము, పుస్తకాలు చదవడము, పుస్తకాల నుంచి ఏమి తెలుసుకున్నాము అనేసి అని చెప్పి దానిపైన విచారణ చేసుకోవడము, ఇవన్నీ అనమాట. నాకు క్లాసులు కూడా జరుగుతున్నాయి గురువుగారివి. ఒక్కొక్కసారి అంటే రోజు ఉండవు, ఒక్కొక్కసారి రోజు ఉంటాయి, ఆదివారం తప్ప. ఎప్పుడైనా కాన విచారానికి అనేసి అని చెప్పి సెలవిస్తూ ఉంటారనమాట గురువుగారు. కాబట్టి నాకు కొంచెం వీడియోస్ చేయడం అనేది కొంచెము టైం కావాలి కదా నాకు. అది కాకుండా గురువుగారు కూడా ఇప్పుడే వద్దమ్మా, కొంచెం టైం తీసుకో, సమయం తీసుకో, ఇప్పుడే ఏమీ అవసరం లేదు అనేసి అని చెప్పారు. కాకపోతే నేను గురువుగారు చెప్పింది నేను వినాలండి. అంతేకాకుండా నా సాధన కూడా నేను చేసుకుంటూనే కదా నేను మీకు ఏదైనా నేను చెప్పగలను, నా అనుభవంతోనే కదా మీకు నేను చెప్పగలను. అందుకనేసే నేను సమయం అనేది నాకు కొంచెం కావాలి. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నేను వీడియోస్ అయితే నేను చేసి పెడుతూ ఉంటాను. అంటే డైలీ అనేసని, వారానికి అనేసని నేను ఈ టైము ఇన్ని రోజులకి అని మాత్రం నేను చెప్పలేను. సమయం కుదిరినప్పుడు నేను వీడియో అనేది చేసి తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అంటే ఇది కూడా నేను సాధన చేసుకుంటున్నట్టే నేను భావిస్తున్నాను. అంటే భావించడం కాదండి, నేను సాధన చేసుకుంటూనే నా సాధన నేను మీతో పంచుకుంటాను. ఇది అండి, నేను నాకన్నీ తెలుసు, నేనేమో నేర్చుకున్నాను అనేసని నేనైతే చెప్పట్లేదు. నేను సాధన చేసుకుంటూ నాకు ఏదైతే తెలిసిందో, నేను ఏదైతే నేర్చుకున్నానో అదే మీతో పంచుకుంటున్నాను. అంతే అండి. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే మాత్రం నన్ను క్షమించండి. ఒకవేళ ఉంటే గనక కూడా మీకు తెలిస్తే కూడా కింద కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను. అది ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి చెప్తున్నాను. నేను చెప్పే వాటిలో ఏదైనా పొరపాట్లు ఉంటే నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను అనేసని చెప్పి. ఆ విధంగా నేను ఫస్ట్ వీడియో నుంచి మీరు గమనిస్తే కనుక నేను చాలా వాటిల్ని సరిచేసుకుంటూ, ఇది కాదు, ఇట్లా కాదు అని ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని అక్కడ వదిలి, దాన్ని ఇంకెలా చెప్పాలో అనేసని చూసి సరిచేసుకుంటూ వీడియోస్‌ని నేను చేస్తూ వస్తున్నాను. ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఫస్ట్ వీడియోస్ ఎలా ఉన్నాయి, తర్వాత వచ్చిన వీడియోస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడొస్తున్న వీడియోస్ ఎలా ఉన్నాయి, ప్రతిదీను నాకు తెలియకుండా చేసిన కొన్ని పొరపాట్లయితే కూడా ఉన్నాయి ఫస్ట్‌లో. కాబట్టి నేను దాన్ని కొంచెము సరిచేసుకొని, అలా కాదు అన్నప్పుడు నేను సరిచేసుకొని చేస్తూ ఉన్నాను. తప్పులు ఎవరు చేయరు చెప్పండి, ప్రతి ఒక్కరు చేస్తారు. కాపోతే తెలుసుకున్న తర్వాత సరిదిద్దుకోవడంలోనే ఉంటుంది ఏదైనా కానీ, నాకు తెలిసినంత వరకు. కాబట్టి నేను చేసిన వాటిలో కూడా సరిదిద్దుకుంటూ ఏది కరెక్టు అనేసని చెప్పి అప్పటినుంచి ఇంకా విచారణ ఎక్కువగా చేస్తూ, ఏమి నేర్చుకుంటున్నాను, అసలు ఏం తెలుసుకుంటున్నాను నేను, ఇది కరెక్టేనా కాదా అని 4, 5 పుస్తకాలు తిరగేసి వాటిల్లో ఏముంది, నేను రాసింది కూడా కరెక్టేనా, నేను తెలుసుకుంది కూడా కరెక్టేనా అనేసని చెప్పి నా 1కి 4 సార్లు చెక్ చేసుకొని తర్వాత నేను అప్లోడ్ చేసి మీకు చెప్తూ వస్తున్నాను. అందుకని చాలా టైం అనేది తీసుకుంటుంది ఒక్కొక్క వీడియో చేయటానికి కూడా. ఇప్పుడు నేను అంత సమయాన్ని నేను వీటిపైన కేటాయించలేను. గురువుగారైతే బయట బాహ్య విషయాలను వదిలిపెట్టమ్మా అనేసని చెప్పారు. కాబట్టి కొంచెం సమయం అనేది నాకు కావాలి.
కుదిరినప్పుడల్లా కూడా నేను వీడియో అనేది నేను అప్‌లోడ్ చేస్తానండి. ఏమి అనుకోవద్దు. అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. నాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. మరి ఉంటానండి. నా కంచి విశేషాలు ఇవే. అమ్మ అయితే నాకు చాలా చాలా బాగా దర్శనం అయితే చేయించింది. దర్శన భాగ్యాన్ని గూడా ఇచ్చింది. అభిషేకం చేయించలేదు అనేది సరే అండి. కాకపోతే నేను ఒకసారైనా అభిషేకం చేయించాను కదా! అమ్మని చూసుకున్నాను కదా! కాబట్టి ఈసారి ఇంకో రకంగా నాకు దర్శన భాగ్యం ఇచ్చిందనమాట. దానికి నేను ఎంతోగానో సంతోషపడుతున్నాను. చాలా తృప్తిగా, సంతృప్తిగా కూడా ఉంది. అసలు మెయిన్‌గా చెప్పాలంటే. మనం వెళ్ళిన దానికి కానీ, చూసిన దానికి కానీ, ఏదైనా కానీ చాలా చాలా హ్యాపీగా అనిపించిందనమాట. నేనిప్పుడు లాస్ట్‌లో ఒక చిన్న క్లిప్ గూడా నేను పెడతాను. నేను కంచిలో ఏవి కూడా నేను వీడియోస్ తీయలేదండి. వెళ్ళాను ప్రశాంతంగా అంతా దర్శనం చేసుకున్నాను. అమ్మని చక్కగా చూసుకున్నాను. వీటి వరకే అనమాట నాది మొత్తము నా మైండ్, నా మనసు అంతా కూడా అక్కడే ఉండిపోయింది. వీడియో తీయాలి, మీకు పెట్టాలి అన్న ఆలోచన గబాన్ రాలేదు. కాకపోతే పీఠం దగ్గర మాత్రము కంచి కామకోటి పీఠం దగ్గర మాత్రము నేను వీడియో తీశాను. బృందావనంది వీడియో తీశాను అక్కడ. బృందావనం అంటే మనకి పరమాచార్యులు వారు ఉంటారు కదా! అక్కడ బృందావనంది తీశాను. అక్కడ ధ్యానం కూడా చేసుకున్నాను. ఇక్కడ మనకి పరమాచార్యులు వారు ఎలా అయితే కూర్చోనున్నారో అక్కడ కూడా ఒక విగ్రహం అనమాట. విగ్రహం అంటే అది మైనపు విగ్రహము. అక్కడ కూడా అసలు చూస్తే నిజంగా అక్కడ ఆయన ఉన్నారా అన్నట్టు ఉంటుంది. అంతే కాకుండా అక్కడ ఉన్న వైబ్రేషను, శక్తి కూడా, ఎనర్జీ కూడా అసలు మాటల్లో చెప్పలేమండి. మనం అక్కడ ఆయన ముందు అలా నిలుచుకుంటే ఒళ్ళంతా కూడా ఒక వైబ్రేషన్ లాగా వస్తుంది. అంత ఎనర్జీ ఉందనమాట. ధ్యానం చేసుకునే ప్లేస్‌లో కూడా చాలా ఎనర్జీ ఉందండి. నేను అది లాస్ట్‌లో మీకు నేను క్లిప్ అనేది యాడ్ చేస్తాను. ఒకసారి అది కూడా చూడండి. ఒక్కసారి అమ్మని కూడా దర్శించేసుకోండి. చూడండి ఎలా నవ్వుతోందో చింత తల్లి కామాక్షమ్మ. కామాక్షి అంటేనే కన్నులతోనే మనల్ని కాచుకునే తల్లి. ఆ చూపుతోనే మనల్ని చక్కగా రక్షిస్తూ, మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందనమాట. కామాక్షి, 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 కామాక్షి. అసలు నిజంగానే అండి. మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముకొని ముందుకు వెళితే కనుక అమ్మ ఎట్లా చెయ్యి పట్టుకొని నడిపిస్తుందో ప్రతి విషయంలోనూ నేను చూస్తూనే ఉన్నాను. మీకు కూడా అనుభవం కలిగే ఉంటుంది. అమ్మనే కాదండి, మీ ఇష్టదైవం ఎవ్వరైనా కానీ మనస్ఫూర్తిగా ఎటువంటి సంకోచం లేకుండా నమ్మండి. పూర్తి బాధ్యత, శరణాగతి ఆ పాదాల చెంత అలా మీ జీవితాన్ని అర్పించేసేయండి. నేనంటూ ఏమీ లేదు, నా సర్వము నువ్వే అనేసని ఎప్పుడైతే శరణాగతితో అమ్మ పాదాల చెంత మనం ఉంటామో ప్రతీదీ గూడా వాళ్ళే చూసుకుంటారండి. ఇది నేను చూస్తూ, నా అనుభవంలో చూస్తూ, నేను నేర్చుకుంటూ, నన్ను అమ్మ ముందుకు తీసుకెళ్తూ ఉన్న ప్రతీదీ గూడా అంట కాదు, ప్రతీదీ గూడా అండి మొత్తము కూడా. నాకు ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదు. క్షమించండి. అమ్మని పట్టుకోండి. లేదా మీ ఇష్టదైవం ఎవరు ఉన్నారో వాళ్ళని గట్టిగా పట్టుకోండి. నాకేం తెలుసు? నువ్వే కదా నన్ను నడిపించాలి. నువ్వే కదా నన్ను చూసుకోవాలి. నాకంటే ఏం తెలుసు? ఏది మంచి, ఏది చెడు అని నాకేం తెలుసు? అన్నీ నీకే కదా తెలుసు. కాబట్టి నువ్వే నన్ను ముందుకు తీసుకెళ్ళు అనేసని చెప్పేసేయండి. గట్టిగా మాట్లాడండి. చక్కగా మనసు విప్పి మీ పూజా గదిలో గానీ, మీ ఇష్టదైవంతో కానీ మాట్లాడండి. మాట్లాడితే చక్కగా వింటారండి వాళ్ళు. మనకి చక్కగా విని, అమ్మో! వీళ్ళు మనల్నే నమ్ముకున్నారు. ఇంకా నాకు ఆ పాదాలు గట్టిగా పట్టేసుకుంది. ఇంక నేనే చూసుకోవాలి అనేసని చెప్పి, కష్టమొచ్చినా భరించండి, సంతోషమొచ్చినా భరించండి. రెండిటిని ఈక్వల్‌గా చూడండి. అయ్యో! కష్టమొచ్చేసిందే అనేసని బాధపడిపోయేసి, నాకెందుకు ఈ కష్టమిచ్చావు అది ఇది అనేసని కోప్పడ్డాలు, అలగడాలు ఇలాంటివన్నీ ఏం చేయొద్దండి. కష్టమా? దీని నుంచి నేనేమో నేర్చుకోవాలని అమ్మ నాకిదిచ్చింది అనేసని. సంతోషమా? పర్లేదమ్మా, నువ్వు సంతోషపడి నాకేదో అనుగ్రహించావు అనేసని. రెండిటిని సమానంగా చూడండి. అంతేగాని సంతోషమొచ్చిందని ఉబ్బి తప్పిపోయేసి అవిపడము, దుఃఖమొచ్చిందని చెప్పి కుంగిపోవడము ఇలాంటివన్నీ అసలు ఏమీ చేయొద్దు. ప్రతి దాన్ని సమానంగా తీసుకోండి. సమానంగా ఎప్పుడైతే తీసుకుంటారో మీకు ఆ బాధ అనేది కలగదనమాట. ఏదైనా గానీ అమ్మ చేసిందంటే దాంట్లో న్యాయమే ఉంటుంది. ఇదిప్పుడు నాకు రాలేదు అనేసంటే ఇదిప్పుడు నాకు అవసరం కాదేమో, ఇది నా దీనికి కరెక్ట్ కాదేమో, అందుకనే ఇవ్వలేదేమో అనేసని అలా ఆలోచించండి. అంతే గనక ఇదెందుకు రాలేదు, ఇట్లా ఎందుకు చేయలేదు, అట్లెందుకు అవ్వలేదు, ఇలాంటివన్నీ పెట్టుకోకండి. అలా పెట్టుకున్నప్పుడు మనము భగవంతునికి దగ్గర అవ్వలేమనమాట.
ప్రతీది కూడా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఇలా జరిగిందంటే ఇంకొకటి ఏదో పెద్దది మంచిది జరగబోతోంది. ఇలా ఆలోచన పెట్టుకోండి. ఎప్పుడు కూడా పాజిటివ్‌గా మంచిగా ఆలోచించండి. సరేనా అండి? మరైతే ఉంటాను. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. ఇవాళ చూసారా అండి, నేను అమ్మకి ఎటువంటి అలంకరణ చేయలేదు. చక్కగా నిన్ననే అభిషేకం చేసి కూర్చోపెట్టాననమాట. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అప్పుడు అలంకరణ చేస్తాను అమ్మకి. మీ అందరికీ కూడా ముందుగానే ఈరోజు మొదటి మంగళవారము, శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు. అలాగే నేను శ్రావణ శుక్రవారం రోజు నేను వీడియో చేస్తానో లేదో తెలియదు. కాబట్టి ముందుగానే మీ అందరికీ కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. నేను పోస్ట్ అయితే పెడుతూ ఉంటాను. ఎప్పుడు మీతో టచ్లోనే ఉంటానండి. మరి ఉంటాను. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. ఇప్పుడైతే చూపించేది వచ్చేసి నేను కంచిలో తీసింటేదండి. కంచిలో ఒకే ఒక వీడియో తీసానని చెప్పాను కదా, అదే అనమాట ఇది. మనము కంచి పీఠంలోది తీసానండి. బృందావనం అనేసి అని చెప్తారు ఈ ప్లేస్ అంతా కూడా. మనము లోపలికి అంటే మఠంకి లోపలికి వచ్చామంటే కనుక ఎవరైనా రావచ్చు, చక్కగా ఇవన్నీ మనము చూడొచ్చు అనమాట. బృందావనము ఇంకా ఆపోజిట్లోనే మనకి ధ్యానం చేసుకునేది ఉంటుంది. ఇదిగోండి పరమాచార్యులు వారు ఇక్కడే ఎప్పుడు పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇటు రౌండ్ చుట్టుకోవడానికి ఇటు పక్క నుంచి వెళ్తే రౌండ్ చుట్టుకోవచ్చు. ఈ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ గ్రిల్స్ లోపల మనము ధ్యానం అనేది చేసుకోవాలంటే నేరుగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అనమాట. అక్కడ కూడా చాలా ఎనర్జీ ఉంది అండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఒక మైనపు దీంతో విగ్రహం చేశారు అనేసి అని చెప్పి, అదే అండి. ఇక్కడ వెనకాల వచ్చేసి అమ్మవారు ఇటుపక్క ఉంటారు, మనకి ఇటుపక్క ఉంటారనమాట పరమాచార్యుల వారు. అసలు చూస్తే నిజంగా అసలు అక్కడ అలా ఉన్నారా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎంత ఆయనకి ఎదురుగా మనం నిలబడితే ఎంత ఎనర్జీ ఉంటుందంటే అసలు ఆ ఎనర్జీని మనం తట్టుకోలేమన్నమాట. అంత ఉందన్నమాట. వైబ్రేషన్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. చాలా ఎనర్జీ ఉంది అండి. చూడండి చక్కగా అది మైనపు అనేసి అంటే అది దేంతో చేస్తారు కదా, అస్సలు నిజంగానే ఆయన అట్లా అక్కడ కూర్చున్నారా అన్నట్టుగా ఉంది. ఒక్కసారిగా చూస్తే చూడండి ఆ కళ్ళు కానీ అలా మనల్ని చూస్తున్నట్టుగా, మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా అలా అనిపిస్తోంది. అక్కడ నిలబడి చూస్తే ఆ ఫీలింగే వేరనమాట, ఆ అనుభవమే వేరు. అసలు ఎంత ఇదిగా ఉందంటే మాటలతో చెప్పలేములేండి. ఎంత చెప్పాలని ట్రై చేసినా కానీ మాటలు రావట్లేదు, అన్నీ తడబడుతున్నాయి తప్ప. మీరే ఒక్కసారి మొత్తం అంతా చక్కగా చూసేసేయండి. ఈ వీడియో కూడా మా పెద్ద పాప తీసిందండి. నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళి మొత్తం అంతా తీసుకునేసి వచ్చిందనమాట. కాబట్టి ఈ వీడియో అయినా ఉంది, లేదంటే ఈ వీడియో కూడా ఉండేది కాదు. తనే వెళ్ళి తీసుకునేసి వచ్చింది. అదిగోండి వెనకాల కామాక్షమ్మ.